ఎటువంటి వ్యక్తి అయినా తన జ్ఞానాన్ని ఎదుటివారి జ్ఞానంతోని పోల్చకూడదు. అందువల్ల తాను తనలో ఉన్న ప్రతిభను మర్చిపోతాడు. ఎలా అంటే చేప నీటిలో ఈదుతున్నప్పుడు తాను ఆకాశంలో ఎగరగలాలని పక్షులతోని తన జ్ఞానాన్ని పోల్చుకుంటే తను నీటిలో ఈదడాన్ని ఏమాత్రం ఆస్వాదించలేదు. అలాగే గరుడ పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నీటి లోపల చేపలు ఎంతో ఆనందంగా ఈదుతున్నాయి, నేను అలా ఈదలేను అనుకుంటే పక్షి ఆకాశంలో ఎగరడాన్ని ఎప్పటికీ ఆనందించలేదు. అలాగే చెట్లెక్కడాన్ని కోతులు ఆనందించినట్టు భూమి మీద నడవాలని ఏనుగులు ఆనందిస్తాయి. ఒకవేళ నిజంగా ఏనుగులే చెట్లెక్కాలని అనుకొని కోతులు కేవలం భూమి మీద నడవాలని అనుకుంటే వారి ప్రస్తుత జీవితాన్ని అవి ఏనాటికి సంపూర్ణంగా జీర్ణించుకోలేవు. కారణం వాటికి ఎదుటివారి యొక్క జ్ఞానం మీద ఆసక్తి కలిగింది. ఆ జ్ఞానం మీద ఆసక్తి కలిగి వారు తమకున్న జ్ఞానాన్ని తక్కువగా చేసి చూసుకుంటున్నారు. అలాగే మనిషి తన జ్ఞానాన్ని ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలని చూసుకోవాలి, కానీ వేరే యొక్క జ్ఞానంతో తాను పోల్చుకున్నప్పుడు తన జ్ఞానాన్ని తాను పూర్తిగా అనుభవించలేడు. తనకు స్వతహాగా ఉన్న జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా రెట్టింపు చేసుకోవాలి, కొత్త జ్ఞానాన్ని సంపాదించగలగాలి. కానీ వేరొకరి జ్ఞానాన్ని చూసి అసూయపడుతూ ఆ జ్ఞానం నాకు ఎందుకు లేదని మాత్రం ఎప్పుడు చింతించకూడదు. చింతించే వల్ల అతడు తనకున్న సొంత ప్రతిభను కూడా కోల్పోవాల్సి వస్తుంది.